ఫ్యూచర్ టెన్స్ యొక్క 4 కేటగిరీస్ గురించి తెలుసుకుందాం. వి నో దేర్ ఆర్ 4 కేటగిరీస్ అండర్ ఫ్యూచర్ టెన్స్. మనకు తెలుసు ఫ్యూచర్ టెన్స్లో 4 కేటగిరీస్ ఉంటాయని. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్ ఇన్ డీటెయిల్. ముందుగా సింపుల్ ఫ్యూచర్ గురించి వివరంగా తెలుసుకుందాం. వాట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్? ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్స్ అండర్ ద డెఫినిషన్స్ వి లర్న్డ్ ఇట్. డెఫినిషన్స్ విభాగంలో మనము సింపుల్ ఫ్యూచర్ గురించి నేర్చుకోవడం జరిగింది. అన్ యాక్షన్ విచ్ విల్ అకర్ సింపుల్ ఇన్ ఫ్యూచర్. అన్ యాక్షన్ విచ్ విల్ అకర్ సింపుల్లీ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోయే పని. అన్ యాక్షన్ విచ్ విల్ అకర్ సింపుల్లీ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోయే పని. ఇట్ డిస్క్రైబ్స్ యాక్షన్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోయే పనులను ఇది మనకి తెలియచేస్తుంది అని చెప్పొచ్చు. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1. V1 is nothing but present tense of a verb. Will or shall. We learned these structures earlier also. గతంలో ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ని కూడా మనము నేర్చుకోవటం జరిగింది. will or shall ప్లస్ V1. ఓకే, అక్కడ ఉన్నటువంటి పర్సన్ని బట్టి ఫస్ట్ పర్సన్కి అయితే మనము షల్ ఉపయోగిస్తాం, సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్కి విల్ ఉపయోగించడం జరుగుతుంది. will or shall ప్లస్ V1. కీవర్డ్స్. These words used in simple future tense. These words are used in simple future tense. ఈ వర్డ్స్ని మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనము ఉపయోగించడం జరుగుతుంది. టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ డే, ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్, ఇన్ ఫ్యూచర్. ఇలాంటి పదాలన్నీ కూడా మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియచేయడం జరుగుతుంది. టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ డే, ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్, ఇన్ ఫ్యూచర్. దీస్ కీవర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అక్కడ మనము సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగించాలి. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. Rahim will come here tomorrow. Tomorrow is used to denote simple future tense. So, will plus V1, will come. Rahim will come here tomorrow. They will try to get it in future. In future is the keyword which is used to describe in simple future tense. So, will or shall రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. V1 అనేది try. They will try to get it in the future. I shall meet him next week. Next week is the keyword which is used to denote simple future tense. Next week అనేది కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియజేసేటువంటి కీవర్డ్. కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ పర్సన్ షెల్ యూజ్ చేయాలన్నాం, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ విల్ యూజ్ చేయాలన్నాం. ఎలా యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. సో షెల్ మీట్ అనేది ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ V1. కాబట్టి ఐ షాల్ మీట్ హిమ్ నెక్స్ట్ వీక్. ఈ విధంగా మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. కమ్ టు ద నెక్స్ట్ వన్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్. వి నో విల్ ఆర్ షెల్ ఆర్ మోడల్ ఆక్సిలరీస్ యూజ్డ్ టు డినోట్ ఫ్యూచర్ టెన్స్. మనకి తెలుసు విల్ లేదా షెల్ అనేది మోడల్ ఆక్సిలరీస్ అంటాం వీటిని. ఇవి కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ లాంటివే. ఈ విల్ ఆర్ షెల్ అనేవి మనకి ఫ్యూచర్ టెన్స్ని తెలియచేస్తాయి. సో విల్ ఆర్ షెల్ ప్లస్ be plus ing form. Ing form is nothing but an ing is used to add to the V1. ing ఫామ్ని మనము V1కి యాడ్ చేసి మనము ఇంగ్ ఫామ్ని తయారు చేయటం జరుగుతుంది. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పనిని ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పడం జరుగుతుంది. Structure will or shall plus be plus ing form. Look at the examples. We shall be evaluating the answer scripts tomorrow at 10 a.m. We shall be evaluating the answer scripts tomorrow at 10 a.m. Tomorrow అనేది మనకి ఫ్యూచర్ టెన్స్ అని తెలుసు.
అట్ 10 AM అంటే ఒక పర్టిక్యులర్ టైంని, పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంను మనకి తెలియచేయడం జరిగింది. అంటే ఇది జరుగుతూ ఉన్న పని అని మనము గ్రహించగలం. కాబట్టి ఇక్కడ మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ వి కాబట్టి విల్ ఆర్ షల్ యూజ్ చేస్తాం. యాజ్ పర్ ద స్ట్రక్చర్ బీ యూజ్ చేస్తాం. జస్ట్ యాడ్ ఇన్ఫార్మ్ టు ద వర్బ్ 1. వర్బ్ 1కి ఎవాల్యుయేట్ అనేటువంటి వర్బ్ 1కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేసి ఎవాల్యుయేటింగ్ అన్నాం. వీ షెల్ బి ఎవాల్యుయేటింగ్ అన్నాం. ఓకే, నెక్స్ట్ షీ విల్ బి టీచింగ్ అ లెసన్ నెక్స్ట్ వీక్ ఎట్ దిస్ టైమ్. నెక్స్ట్ వీక్ అనేది మనకి జరగబోయే పని కాబట్టి ఫ్యూచర్ టెన్స్ అని, అట్ దిస్ టైం పలానా సమయానికి జరుగుతుందని చెప్పేసి మనము గ్రహించాం. కాబట్టి ఇక్కడ కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ని మనం యూజ్ చేస్తాం. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని అని చెప్పి మనము గ్రహించగలిగాం. కాబట్టి షీ విల్ బి టీచింగ్. ఏ విధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనము యూజ్ చేస్తాం. కమ్ టు ద ఫ్యూచర్ పర్ఫెక్ట్. An action which will have been completed by some time in the future. Future perfect. An action which will have been completed by some time in the future. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. We know V3 is nothing but a past participle of the verb. మనకి తెలుసు, గత సెషన్స్లో చెప్పుకున్నాం. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ఎ వర్బ్ అని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. ఓకే, వాట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్? అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. V3 is nothing but past participle of the verb. Look at the examples. Ankit will have finished it tomorrow by this time. Ankit will have finished it tomorrow by this time. Tomorrow by this time అంటే ముగించబడే పని అని చెప్పి, భవిష్యత్తులో ముగించబడే పని అని చెప్పి మనము విల్ హ్యావ్ ఫినిష్డ్ అనేటువంటి స్ట్రక్చర్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ద బయోటెక్ కంపెనీ విల్ హ్యావ్ ఇన్వెంటెడ్ ద వ్యాక్సిన్ బై నెక్స్ట్ ఆగస్ట్. రాబోయే ఆగస్ట్కి వారు వ్యాక్సిన్ని కనుగొనవచ్చు. రాబోయే ఆగస్ట్కి వారు వ్యాక్సిన్ని కనుగొనడం ముగిస్తారు అని చెప్పి దీని అర్థం మనకి ఇక్కడ. సో విల్ హ్యావ్ ఇన్వెంటెడ్. విల్ హ్యావ్ ఇన్వెంటెడ్. ఐ షల్ హ్యావ్ కమ్ హియర్ టుమారో బై 9 PM. టుమారో బై 9 PM. రేపు 9 గంటలకల్లా ఇక్కడికి రావటం ముగిస్తాను అని చెప్పి మనం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి ఐ షల్ హ్యావ్ కమ్. షల్ హ్యావ్ కమ్. షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ past participle of the verb come, came, come. So what is future perfect? Future perfect, it is an action which will have been completed by some time in the future. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. స్ట్రక్చర్ will or shall plus have plus V3. V3 means past participle of the verb. Come to the future perfect continuous. Future perfect continuous. We learned this definition in our previous sessions. ప్రీవియస్ సెషన్స్లో అన్ని టెన్సెస్ యొక్క డెఫినేషన్స్ నేర్చుకోవడం జరిగింది. అండ్ వీ లెర్న్డ్ ఆల్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద టెన్సెస్ ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్స్. ప్రీవియస్ సెషన్లో మనము టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో వాట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. An action which will have been continuing during some time in the future. భవిష్యత్తులో కొంచెం కాలం పాటు లేదా కొంచెం సేపు జరుగుతూ ఉండే పని. భవిష్యత్తులో కొంచెం సేపు జరుగుతూ ఉండే పని. దీనిని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. కమ్ టు ది స్ట్రక్చర్ will or shall plus have plus been plus present participle. We know present participle and inform are equal. We just add inform to the present tense of verb. ప్రజెంట్ పార్టిసిపుల్ అన్న ఇన్ఫామ్ అన్న ఒకలానే ఉంటాయని మనకు తెలుసు. ఏం లేదు, ఇన్ఫామ్ని ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి యాడ్ చేస్తే అది ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా ఇన్ఫామ్ అనేది అవుతుంది. ఓకే, వాట్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో కొంచెం కాలం పాటు లేదా కొంచెం సేపు జరుగుతూ ఉండే పని. విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ present participle. Example, they will have been conducting an exam for the students tomorrow from 10 AM to 12 noon.
Okay, they will have been conducting an exam for the students tomorrow from 10 a.m. to 12 noon. రేపు 10 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. అంటే 2 గంటల పాటు అక్కడ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని అని చెప్పి భావించి మనం ఇక్కడ విల్ హ్యావ్ బీన్ కండక్టింగ్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేయటం జరిగింది. Okay, come to the second example. We shall have been preparing for an assignment next week during some time. We shall have been preparing for an assignment next week during some time. Next week during some time. వచ్చే వారంలో కొంచెం కాలం పాటు అసైన్మెంట్కి ప్రిపేర్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని షల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ అనేటువంటి స్ట్రక్చర్ని ఇక్కడ మనము ఉపయోగించడం జరిగింది. ఇన్ దిస్ వే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈజ్ యూస్డ్. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యూచర్ టెన్స్ని చక్కగా నేర్చుకోగలరు. నెక్స్ట్ సెషన్లో వేరే టాపిక్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.